ఏం లేదు, అంతా డొల్లనే సినిమా. ఏం లేదు సినిమా అయితే యావరేజ్ పడుతుంది. ఒక ప్రియదర్శన తీసినాడు కానీ అన్న మంచి కమెడియన్గా తీసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా స్టోరీ తీసుకుని ఆయన పరువు ఆయన తీసుకున్నట్టే. ఏం లేదు సినిమా అయితే డొల్లనే. ఫ్రీడమ్ ఎలా ఇవ్వాలి అమ్మాయిలకి అని చెప్పారు. అండ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడు వదిలేయకూడదు అన్నట్టు ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలేయకూడదు అన్నట్టు. సినిమా అయితే చాలా బాగుంది. ఉమెన్ షో, వన్ ఉమెన్ షో, నభనటేష్ ఎక్సలెంట్ యాక్టింగ్. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ప్రియదర్శి గారు కూడా చాలా బాగా చేశారు. ఎలా ఉందన్న డార్లింగ్ సినిమా? సినిమా సూపర్ ఉంది. కామెడీ ఉంది, సస్పెన్స్ కూడా, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ రాయడానికి స్క్రిప్ట్ పేపర్ మీద చాలా బాగుంటుంది. బట్ ఎవ్రీవన్ ఒక డిఫరెంట్ ఎండింగ్ వేరేలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చాలా థీమ్స్ టచ్ చేస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్కి. సో చాలా థీమ్స్ టచ్ చేసేసరికి ఏది ప్రాపర్గా లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఎలా చేశారు అనుకుంటున్నారు? బాగా చేసింది, హీరోయిన్ బాగా చేసింది. లెంత్ ఒకటే ప్రాబ్లం అనిపిస్తుంది. కామెడీ సీన్స్ ఏమైనా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? మహేష్ బాబు రెఫరెన్స్ చాలా బాగుంది. సాంగ్ కామెడీ, శోభనం ఎపిసోడ్ అంతా చాలా బాగుంది. డొల్లనే బ్రో. ఏంది బ్రో అసలు? స్టోరీ లేదు అక్కడ. స్టోరీ ఎక్కడ ఉంది? స్టోరీ లేదు బ్రో. స్టోరీ లేదు. ఫైట్స్ ఏం లేదు. హీరోయిన్ యాక్టింగ్, ఇంకా ప్రియదర్శన యాక్టింగ్ అంతే. ఇంకా వాళ్ళిద్దరే లాగుతుంటారు. ఇంకా సినిమా అంతా కూడా యావరేజ్ అంటే యావరేజ్ అంతే. ఒక చూడాలంటే టైం పాస్ కాకుండా వచ్చి చూడండి అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. సినిమా ఏం లేదు బ్రో. సినిమానే ఏం లేదు అసలుకి. యావరేజ్ బోర్ వచ్చేసిందా. దర్శన హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్ ఎరగదీశారు వాళ్ళిద్దరు మాత్రం. స్టోరీ అయితే ఏం లేదు. పర్లేదు, ఫస్ట్ హాఫ్ కామెడీగా వెళ్ళిపోయింది కానీ సెకండ్ హాఫ్ అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. సో ఓకే, వచ్చినందుకు ఒక సాటిస్ఫైయింగ్గానే ఉంది ఎండ్ అయ్యేసరికి. పర్లేదు, బట్ ఓవరాల్గా బయటికి వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫైగా నవ్వుకున్నాం. బాగుంది, ఒక వన్ టైం వాచ్. బాగుంది బ్రో, బాగుంది. దర్శన్ యాక్టింగ్ చాలా బాగుంది.